కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీ ఫేజ్ 2లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాలనీలోని ప్రధాన రహదారి కబ్జా చేసి నిర్మిస్తున్న ఒక భారీ భవనానికి వ్యతిరేకంగా స్థానిక కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బహిరంగంగా రోడ్డును ఆక్రమిస్తున్న అధికారులు మౌనం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీవాసుల ఆరోపణ ప్రకారం ఈ అక్రమ నిర్మాణంపై వారు ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా చర్యలు తీసుకోలేదు. చివరికి అక్రమ నిర్మాణాల పారట సింహస్వప్నంగా మారిన హైడ్రాకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ యజమాని అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారని, ఆ అండతోనే రోడ్డును సైతం లెక్క చేయకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారని కాలనీవాసులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారుల అండదండలు లేనిదే ఇంత బహిరంగ రోడ్డు కబ్జా చేయడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. అక్రమ కట్టడాలను అక్రమ కట్టడాలను అక్రమ కట్టడాలను మా రోడ్డు అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, చూపించమంటే కూడా చూపించేస్తాం. ఫేజ్ 2 అవినీతి జరుగుతుందని చెప్పగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా హెచ్ఎల్ కాలనీ ఫేజ్ 2లో శుభం ABCD బ్లాక్ నుంచి వచ్చిన మహిళా మనులకు, కాలనీ పెద్ద మనుషులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఏదైతే మా యొక్క ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందో, మాకు గతంలో బిల్డర్ ఎవరైతే అమ్మిరో ఆ సెట్ బ్యాక్ సిస్టమ్ బ్యాక్ సైడ్ మాకు 30 ఫీట్ రోడ్ ఉందని చెప్పి అమ్మి ఆయన అమ్ముకోవడం జరిగింది. తర్వాత మేము రోడ్డుకు వినియోగించుకుందామని చూసేటప్పటికి ఈ యొక్క అక్రమ కట్టడం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ అక్రమ కట్టడం నిర్మాణం గురించి హైడ్రాలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, మండల ఆఫీస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది, GHMC డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఉల్టా మా మీదనే కేసులు పెడుతూ అవినీతి అధికారుల సమక్షంలో వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. డబ్బులతోనే ప్రతి విషయం కొనలేరని చెప్పి ఈ సమాపూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ యొక్క మీడియా ద్వారా నేను ఒకటే కోరుతున్నాను, మా యొక్క రోడ్డు 30 ఫీట్ల రోడ్డు ఏదైతుందో మా యొక్క పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క రోడ్డుని కాపాడవలసిందిగా తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కంప్లైంట్ చేయలేరా మీరు? చేశాం. మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినాం. అసిస్టెంట్ సిటీ ప్లానర్ గారిని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఖాళీ ఒక 2-3 రోజులే ఈ యొక్క పని బంద్ ఉంటది. డే అండ్ నైట్ మేము కొద్దిగా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ వెళ్ళిన టైంలో నైట్ టైంలో వర్క్ నడుస్తుంది, డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. కాబట్టి కంప్లైంట్ మేము ఎవరైనా ఇక్కడ సైడ్ మీద వస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు. పోలీసులకు డబ్బులు ముడుతున్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు డబ్బులు ముడుతున్నాయి, అన్ని డిపార్ట్మెంట్లకు డబ్బులు ముడుతున్నాయి. మేము అడిగేది ఒకటే న్యాయం. మా యొక్క కాలనీ రోడ్డుకు సంబంధించిన మాదంతా లేఅవుట్ కాపీ ఉన్నది. ఏదైతే లీగల్ గా డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని మీరు న్యాయం చేయగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఎప్పుడు చేశారు?